సో జరిగిన విధ్వంసం ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. రోడ్ అంతా ఎట్లా కొట్టుకుపోయింది అన్నది మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. మొత్తం రోడ్డుకు రోడ్డే ఎగిరిపోయి అవతల ఈ పైన వేసిన లేయర్ అంతా కొట్టుకుపోయింది. ఎట్లా కొట్టుకుపోయింది అన్నది మనం చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక పెట్రోల్ బంక్ అయితే మొత్తం ధ్వంసమైంది. ఆ పెట్రోల్ బంక్ పక్కనే పార్క్ చేసిన ఒక జేసీబీ కనిపిస్తున్నది. బంక్ అంతా పోయింది. ఇది జేసీబీ కూడా కొట్టుకుపోయింది. మీకు ఇక్కడ గమనిస్తే ఇది మనకి ఇది పాలేరు రిజర్వాయర్. ఇది ఒక్కసారి సైడ్ జరగనా. పాలేరు రిజర్వాయర్ ఇది. అక్కడ గేట్ల దగ్గర ఏ రకంగా నీళ్లు పోతున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు 80,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంటుందని అంటున్నారు, ఇన్ఫ్లో ఉంటుందని అంటున్నారు జనరల్గా. సో కానీ 170,000 2 లక్షల వరకు ఇన్ఫ్లో వచ్చింది. ఈ వరద కనీవిని ఎరగని రీతిలో వచ్చింది. అండ్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ఒక 2-3 గంటలు కూడా పడ్డాయి అంటున్నారు. పైన ఉన్న ఒక 2-3 చెరువులు తెగిపోయినాయి అంటున్నారు. సో ఈ వరద పైన మనకు కనిపిస్తున్న కట్ట గోడ ఉంది కదా, గోడని దాటుకొని ఇదంతా వచ్చేసింది అనమాట. ఆ రిజర్వాయర్ గేట్లను కూడా దాటుకొని నీళ్ళు వచ్చినాయి. మనకి ఇక్కడ రోడ్డు ముందు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఈ పైన ఉన్న కొత్తగా వేసిన రోడ్డు అంతా కొట్టుకుపోయింది. కమ్ పాషా. సో మనం లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాలు మనకి ఆ జనం కనిపిస్తున్న ఆ గోడ అది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఇంటి మీద నిలబడి కూలిపోయినారో, లోపల పడిపోయారో, ఆ జనం నిలబడ్డదే ఆ ఇల్లు ప్రాంతం. ఇక్కడే జనం నిలబడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంపించడంతో గవర్నమెంట్ కొంత అలర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసింది. కానీ అవకాశం లేదు అని మంత్రి చెప్తా ఉన్నారు, మనం చూడొచ్చు. సో ఇది మొత్తం కొట్టుకువెళ్ళి ఇది పాత హైవే. యాక్చువల్గా అక్కడ కొత్త హైవే రోడ్ మనకు కనిపిస్తుంది. సో ఆ కొత్త హైవే ఇదంతా కూడా మొత్తం మునిగిపోయింది. సో మనం ఇంకా లోపలికి వెళ్తే కరెంటు వైర్లు, తీగలన్నీ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనకు కనబడతాయి. సో పూర్తిగా విధ్వంసం అయింది. బంక్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కొలాప్స్ అయిపోయిన దృశ్యం కనిపిస్తున్నది. కరెంట్ పోల్స్ ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయి. సో ఈ వరద గతంలో ఎప్పుడు చూడలేదని అంటున్నాయి. మనం ఇంతకుముందు ఒక 70 ఏళ్ళ ముసలాయనతో కూడా మనం మాట్లాడించడం జరిగింది. సో ఆయన కూడా చెప్తున్నాడు ఇట్లాంటి వరద మేము చరిత్రలో ఎప్పుడు చూడలేదని అంటున్నారు. బేసిక్గా కొంత వరద వచ్చేది, కానీ ఈ స్థాయి వరద అయితే ఎప్పుడు రాలేదని అంటున్నారు. ఇప్పుడు ఆ గేట్లని, ఆ గోడని ఆనుకొని వరద అంత పెద్ద ఎత్తున ప్రవహించింది. సో ఇది పార్క్ చేస్తున్న జేసీబీ. ఇది జేసీబీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎవరిది భయ్యా ఇది? ఎవరిదే జేసీబీ? సో ఈ జేసీబీ మొత్తం ఈ వరదల్లో కొట్టుకుపోయింది. సో ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం అంత ఆగమాగం అయిపోయింది. ఎవరిదే? ఓనర్ ఏడుండు? ఎట్లా ఇప్పుడు ఇది పార్క్ చేసి పెట్టిరా? పార్క్ చేసిరు. ఓకే, ఇప్పుడు ఇది మరి రిపేర్కి వస్తే అవుతుందా? ఏమండి అంటే ఎట్లా మరి మీరు గమనించలేదా వరద వస్తుంది అని? మరి ఇంత వరద అనుకోలే. అంటే ఎప్పుడు రాలేదా ఇంత పెద్ద? ఏమో మేము చూడలే. మేము ఇక్కడ పనికి వచ్చినాం, కేబుల్ లైన్కి వచ్చినాం. ఇంత అవుతుందని మేము ఇంటి అనుకోలే. ఓకే, ఎంత మన హైట్తో పోయిందా? ఓ హైట్ పోయింది. అది ఉన్నగా పెట్రోల్ బంక్ హైట్. కింద బంక్ ఉంది. దాదాపు జేసీబీ 5 టైర్ లెవెల్ పోయింది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఎవరిదాడా? మా జేసీబీదే. వీళ్ళ ట్రాక్టర్లు ఉండేనట్టుగా అక్కడ ఉన్నాయండి. అది మొత్తం దుగ్గు అయిపోయింది. సో మొత్తం ఇందులో ఈ రోడ్డుకి యువతల వైపు ఉన్న ఈ మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇట్లా పోస్తుందా అలాగే?
ఓకే. సో క్లియర్గా చూడొచ్చు ఒక భయంకరమైన విధ్వంసం. ఇదంతా పొలమే ఉండే నాన్న, పొలమేనా? సో ఇదంతా పంట పొలమే, వీళ్ళంతా సాగు చేసుకున్న రైతులు. ఆ వరి పొలం ఇదంతా కూడా చూడొచ్చు మొత్తం ధ్వంసమైంది. సో వాళ్ళు అక్కడ నిలబడ్డ ప్లేసే మనకి కూలిపోయిన బిల్డింగ్. ఆ ఇంటి మీదనే వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. కొడుకు బతికిండు, తల్లి తండ్రి ఇద్దరు పాపం కొడుకు కండ్ల ముందే వాళ్ళు కొట్టుకుపోయారు. ఇళ్ళకెళ్ళి పోవస్తుందా పాషద్దా? ఎవరు మీరంతా? ఏం చేస్తారు ఈడ? ఇదంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గమే, పాలేరు నియోజకవర్గం. ఇది నాయకన్ గూడెమన్న విలేజ్. దీనికి ఆనుకొనే మనకి ఈ రిజర్వాయర్ ఉన్నది, పాలేరు రిజర్వాయర్. సో ఇప్పుడు మనం ఏదైతే మనకి ముందు మాట్లాడిన అబ్బాయి ఉన్నాడు కదా, సో అబ్బాయి ఆ కుటుంబం ఇందులో పాపం వీళ్ళంతా ఈ వరదల్లో కొట్టుకుపోయారు. సో అబ్బాయి ఎక్కడ తేలిందంటే ఇట్లా స్ట్రేట్గా ఈ అబ్బాయి ఆ లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఆ లైఫ్ జాకెట్ వేసుకొని అక్కడ మనకు హైవే కనిపిస్తున్నది. సో హైవే కనిపిస్తుంటే ఆ హైవే దగ్గర వరకు కొట్టుకపోతే ఈ అబ్బాయి ఒక్కడే సేవ్ అయిండు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లాగిరు బయటికి. కానీ వీళ్ళిద్దరు ఎక్కడ పోయారన్నది తెలియదు. తండ్రి శవం దొరికింది కానీ తల్లి ఇంకా ఆమె గల్లంత అయిపోయింది, ఆమె బాడీ ఇంకా దొరకలే. సో చూడండి మొత్తం ఒక